లక్నో జట్టు కీలకమైన మ్యాచ్‌లో ఎక్కడైతే గెలవాలో అదే మ్యాచ్‌లో గెలిచి ఇప్పుడు ఐపీఎల్ సీజన్‌లో సత్తా చాటుతూ వచ్చింది. శుక్రవారం జరిగిన ముంబై అలాగే లక్నో జట్ల మధ్య మ్యాచ్‌లో లక్నో జట్టు ఆటగాడు శార్దూల్ ఠాకూర్ మరొక్కసారి లక్నో జట్టు ఆ ఆటను మలుపు తిప్పాడు. ముంబై జట్టు పతనాన్ని శాసించాడు. అయితే శార్దూల్ ఠాకూర్‌ని ఫస్ట్ వీళ్ళు తీసుకోలేదు. కానీ ఆ తర్వాత ఇంకొకళ్ళు గాయపడడంతో అంటే మొయిన్స్ ఖాన్ గాయపడడంతో ఇక తను జట్టులోకి రంగంలోకి దిగాడు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే మ్యాచ్ గెలిచిన అనంతరం అంటే 12 పరుగుల తేడాతో లక్నో జట్టు గెలుపు సాధించింది. గెలిచిన అనంతరం చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు రిషబ్ పంత్. అయితే చాలా విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడని, అంతేకాకుండా తను ఆనందంతో, బాధతో చాలా ఎక్కువగానే ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం తను ఏం చెప్పాడంటే, వికెట్ అద్భుతంగా ఉంది. ఇది స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు మేము రాణించడానికి ఏది వర్కౌట్ అవుతుందో, ఏది పని చేయడం లేదో గుర్తించాల్సిన సమయం వచ్చింది. ముందు మేము మరొక రకమైన వికెట్ ఆశించాం. కానీ ఇప్పుడు పరిస్థితిని అంగీకరించి దానికి అనుగుణంగా మార్పులు చేసుకుని ఆడటం అవసరమని అనిపించింది. మిచెల్ మార్ష్ లాంటి ఆటగాడు మాకు ఆరంభంలో బలమైన ఓపెనింగ్ ఇస్తే మిడిల్ ఆర్డర్‌లో మాకు సమయం దొరుకుతుంది. అదే మా వ్యూహం కూడా. పరిస్థితులకు అనుగుణంగా ఆడటం, మిచెల్ ఇచ్చిన ఆరంభం మాకు కలిసి వచ్చింది. ఆటలో మంచిగా ముందుకు సాగగలిగాం. ఇక మా జట్టులో శార్దుల్ ఠాకూర్ లాంటి ఒక అద్భుతమైన బౌలర్ ఉన్నప్పుడు మేం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఐపీఎల్‌లో బౌలింగ్ ఎంత గొప్పది అంటే ఆఖరి నిమిషంలో ఎంత గొప్ప ఆటనైనా మలుపు తిప్పగలదు. అయితే ఒక నా నా చిన్నప్పటి నుంచి నా రోల్ మోడల్ జహీర్ ఖాన్. అయితే అటువంటి ఆటగాడి కన్నా గొప్ప ఆటగాళ్ళు బహుశా మా జట్టులో ఉన్నారేమో అనిపిస్తోంది ఈ ఆటను చూస్తుంటే. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం మాకు కలిసొచ్చే విషయం. అయితే మంచి పార్ట్నర్‌షిప్స్ వల్ల ముంబై జట్టు ఎక్కువగా వికెట్లు కోల్పోలేదు. ఆ సమయంలో నేను మానసిక ఒత్తిడికి చాలా గురయ్యాను. కానీ చివరిదాకా మనసుని లగ్నం చేశాను. ఒక పని మీదే ఫోకస్ చేశాను. అదే బహుశా మా విజయానికి కొంచెం కారణమైంది. అయితే జట్టు మొత్తం కృషి చేసి మాకు ఈ గెలుపుని అందించింది. ఇప్పటికీ కూడా జట్టుకి నేను రుణపడి ఉంటాను. అయితే ముంబై జట్టు పోరాటం అత్యద్భుతం. వాళ్ళు ఓడిపోయినా కూడా ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మమ్మల్ని భయపెట్టాడు అంటూ పేర్కొన్నాడు.